హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కిష్తా రెసిపీస్. ఈరోజు డే 2 అండి. ఈరోజు వచ్చి సెరెనిటీ బీచ్కి వచ్చాము. మార్నింగ్ సన్ రైజెస్ చూసేదానికి వాటర్ అండ్ వేవ్స్ వచ్చాము. అంతా రాక్స్ ఉన్నాం. ఇక్కడ ఫిషింగ్ కూడా చేస్తున్నారు. సన్ రైజెస్ కోసం వెయిట్ చేస్తున్నాం, బట్ సన్ రైజెస్ ఇంకా రాలేదు. ఫిషింగ్ కూడా చేస్తున్నారు ఇక్కడ. అటు సైడ్ కూడా రాక్స్ ఉంది. ఫిషెస్ అన్ని పట్టుకున్నారు. ఏదైనా అంతే బుజ్జమ్మ. మేమందరం మార్నింగ్ వచ్చాము. టర్న్ అవ్వండి, కొద్దిగా వెళ్ళి టర్న్ అవ్వండి. ఓకే. అంటే కరెక్ట్గా వచ్చింది. కింద చూడు దీక్షిత, చూడు బుజ్జిమా బాగా కరెక్ట్ టైంకి వచ్చింది రా భీమయ్య. 6:18 కరెక్ట్గా వచ్చింది. గూగుల్ చూస్తారా ఇప్పుడు టోటల్గా వచ్చేసింది పైకి. సిక్స్ 18 కంతా సన్ రైజెస్ వస్తుంది అని చెప్పేసి గూగుల్ మ్యాప్స్లో ఉందండి. సో కరెక్ట్గా 6:18 కంతా వచ్చేసిందండి. మేము ఆ టైంకి అంతా వచ్చేస్తున్నాం ఇక్కడికి. చాలా బాగుంది.
చూపి నందిని Okay, done. ఇలా మేము బైక్స్ తీసేసుకున్నామండి పాండిచ్చేరిలో 4 బైక్స్ తీసుకున్నాము 4 ఫ్యామిలీస్ కదా. సో 4 బైక్స్ తీసేసుకొని మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తున్నామండి. ఇది మేము తీసుకున్న హౌస్ అండి. ఇక్కడ బీచ్ హౌస్ వ్యూవర్ సీ వ్యూ బీచ్ హౌస్ అనేసి పైన 2 బెడ్రూమ్స్ ఉన్న ఫ్లాట్, కింద 2 బెడ్రూమ్స్ ఉన్న ఫ్లాట్ అండి. సో ఓన్లీ మా 4 ఫ్యామిలీసే ఉంటారు, ఇంకెవరు ఉండరు. సో నో డిస్టర్బెన్స్, మేము ఇక్కడ బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇలా 4 బైక్స్ తీసేసుకొని మేము ఎంజాయ్ చేస్తున్నాం. ఇది నా లిటిల్ ప్రిన్సెస్ దీక్షిత. ఇక్కడ నుంచి అట్లా దారి లేదు, ఇటు సైడ్ అండి. ఇలా వెళ్దామంటే 500 మీటర్స్లోనే మనకి బీచ్ అనేది ఉంది. ఇందాక మేము వెళ్ళాం కదా, ఆ బీచ్ అండి. మేము ఎప్పుడు టిఫిన్కి ఇప్పుడు ఇక్కడ వచ్చామండి. చాలా బాగుంది. అరోవిల్లే బేకరీ. ఇది బేకరీ అండి. సన్ పడడం వల్ల సరిగ్గా కనిపించడం లేదు. అంతా గ్రీనరీ, పార్కింగ్ ఏరియా అంతా ఫుల్ గ్రీనరీ ఉంది. ఇలా అంతా కూడా ఫొటోస్ తీసుకోవచ్చు. ఇక్కడ బాగుంది. దిగుతండి. తీక్షితాను వాళ్ళ లోహిత్ మామ ఇద్దరు రన్నింగ్ రేస్ పెట్టుకొని వెళ్తున్నారు. ఇదంతా బేకరీ అండ్ విత్ హోటల్ బోత్ అండి. ఇక్కడ బాగుంది ప్లేస్ అనేది, పాండిచ్చేరి ప్లేస్. ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు. ఎంత బైక్స్ వర్కింగ్. పదండి వెళ్దాం. ది ఎంట్రన్స్, హోటల్ వ్యూ, సిట్టింగ్ ఏరియా. లోపల కూడా సిట్టింగ్.
కానీ ఏం చెప్పాలి చెప్పు ఫస్ట్ వాళ్ళకి తెచ్చుకుంది ఫస్ట్ స్టార్ట్ చెప్పు వాళ్ళు లైన్లో ఉన్నారు. ఇదంతా మెనూ లిస్ట్. ఇది ఫోటో వ్యూ అండి, చాలా బాగుంది ఇక్కడ ఫొటోస్. తిక్షిత అండ్ వీళ్ళ ఫ్రెండ్స్ అందరు తీసుకున్నారు. ఇది బేకరీ అండి, లోపల ఇది లోపల బేకరీ అండి. బేకరీలో ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఇక్కడంతా మెనూ అండి ఇది. కేక్స్. ఇక్కడ పాండిచ్చేరి బీచ్కి వచ్చామండి బోటింగ్కి. ఇది వచ్చేసి మెరీనా రెయిన్బో బోట్స్ అనే దగ్గరికి వచ్చాము. ఇక్కడ పార్క్ చేసుకొని దా వైట్ ఏంటంటారా? ఓకే, ఇలా వచ్చామండి. బోట్స్ అన్నీ ఉన్నాయి. పర్ హెడ్ 500 చెప్తున్నారు. మేము ఈ బోట్లో వెళ్తున్నాము, మా బ్యాచ్ అంతా 8 మెంబర్స్ కలిసి ఒక బోట్లో వెళ్ళిపోతున్నామండి. ఇది బీచ్లో వెళ్తున్నామండి మేము బోటింగ్కి. ఇక్కడ మాస్టర్ నిలబడుతున్నారు. హాయ్ హాయ్ చెప్పండి అందరే. ఇక్కడ ముచ్చుతలి మనసా. ఓకే, బబ్లు అన్న హాయ్. పట్టుకో. స్టాండ్ చేయాలి. చేసాం. ఇదంతా ఫిషింగ్ ఇదంతా ఫిషింగ్ బోట్స్. ఫిషింగ్ హార్బర్. ఫిషింగ్ అది బోట్స్ నాన్న. వెళ్తుంది అనుకుంటా ఆడి వరకు. అదేం లేదు. మాన్సా
ఇదంతా ఫారెస్ట్ ట్రీస్ లోపలికి ఇలా వెళ్తుందండి. ఇదంతా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. ఓపెన్ చేసి నిలబడతావా? అన్ని వేర్లన్నీ పైకి ఉన్నాయి. ఇదంతా ఫారెస్ట్లోకి బోటింగ్లో వచ్చేసి మేము వచ్చామండి. ఇలాగా ఇక్కడ బోట్స్ దిగేసి లోపలికి వచ్చాము. ఇది బోటింగ్ దిగేసి వెళ్ళి ఇలా ఫారెస్ట్ లోపలికి వెళ్తే ఓల్డ్ బిల్డింగ్స్ అన్నీ ఉంటాయి అంట. లోపలికి వెళ్ళి ఫొటోస్ తీసుకోవచ్చు. ఓల్డ్ బిల్డింగ్స్ చూడొచ్చు ఇక్కడ. కన్నా అక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ ఒకటి ఓల్డ్ బిల్డింగ్ అండి, అంతే. ఇక్కడ ఏం లేదు, ఇంకా అన్ని ట్రీస్ అంతా ప్లాంట్స్. దా ఇదేనండి పాత బిల్డింగ్ అని చెప్పారు, అంత పడిపోయింది ఇది. అంతా చెట్లు అవంతా అంతే ఫారెస్ట్. అక్కడ బోటింగ్ స్పాట్, బోటింగ్ బస్ స్టాండ్ లాగా మంచిగా పెట్టారు. అక్కడ వెళ్ళి బోట్ దిగేసి ఇక్కడ లోపలికి వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతారండి అందరూ. ఇదండి బోటింగ్స్ అంతా. ఇక్కడ మేము అట్లా బోటింగ్కి వచ్చాము కదా, బోటింగ్కి ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఒక స్టాప్ ఉంటుంది. ఇది మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ లోపలికి పోయేదానికి. ఈ ఫారెస్ట్ లోపలికి వచ్చేసి మేము ఇక్కడ బోట్స్ అండి, ఇక్కడ బోట్స్లో మేము దిగేసి ఇలా లోపలికి వెళ్ళాము ఇటు సైడ్ నుంచి. ఇదంతా బోటింగ్ ప్లేస్ ఏరియా. అందరూ బస్ స్టాండ్ లాగా బోటింగ్ స్టాప్ అండి ఇది పెట్టేసి అందరూ ఇంటి దిగేసి ఇలా వెళ్తారు లోపలికి. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ నుంచి మేము రిటర్న్ అవుతున్నామండి. మళ్ళీ రిటర్న్ ఎక్కేసి వెళ్తున్నాము. మళ్ళీ వేరే రౌండ్కి వేరే చోట ఇంకా డ్రాప్ అయిపోయేదానికి వెళ్తున్నాం. డ్రాప్ చేసేస్తారు. బోటింగ్ ట్రిప్ అనేది అయిపోయిందండి. బోటింగ్లోనే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి వెళ్ళేసి వస్తాము. బతుకుతాయి అవి వాటర్లోనే.
ఫిషెస్ ఇక్కడ ఫిషెస్ పడుతున్నారు అండ్ బోటింగ్ ఫారెస్ట్కి బోటింగ్ మంచి పడుతుంది వెళ్ళేసి చూసేసి వస్తున్నాం. ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నాం. వాడు చిన్న పోతా అంటాడు, వెనకలు నువ్వు ఆ తాడు పెట్టుకొని పోతా అంటాడు. మాత్రం అయిపోతుంది నా మేనేజర్. ఇవన్నీ ఫిషర్ బోట్స్ అండి, ఫిషింగ్కి వెళ్ళే బోట్స్. థాయిలాండ్ అంటమ్మా. రివర్ మిక్స్ అవుతాయి ఆ పాయింట్. వాటర్ చూడు అక్కడ బ్లూ ఉన్నాయి, ఇక్కడ అదే ఓషన్ రివర్ కాదు. వ్యూ పాయింట్ అండి. వ్యూ పాయింట్ వచ్చేసి యాట్ అక్కడ ఉందండి. ఇది వచ్చేసి వ్యూ పాయింట్. రివర్ వాటర్ అండ్ ఓషన్ వాటర్ రెండు, రివర్ వాటర్ అండ్ సీ వాటర్ మిక్స్ అవుతాయండి ఇక్కడ. ఫిక్స్ నువ్వు గట్టి పట్టుకోమ్మా. ఆ వాటర్ దగ్గర ఇదంతా సీ వాటర్. అది ఇక్కడ డిఫరెన్స్ తెలుస్తుందండి. అక్కడ రివర్ వాటర్, అక్కడ బ్లూగా కనిపిస్తుంది, అదంతా రివర్ వాటర్. అదంతా రివర్ వాటర్ అండి, ఇదంతా సీ వాటర్. రెండు కలుస్తాయి. ఇది వ్యూ పాయింట్ అండి ఇక్కడ పాండిచేరిలో. ఇదంతా ఇలా ఉన్నాయి ఇక్కడ. స్టోన్స్ ఎంత పెద్ద స్టోన్స్. అవును. బ్లూ వాటర్ అంతే నాన్న, ఇంకా వెళ్ళదు. అంత వ్యూ పాయింట్ అండి ఇది. అక్కడ ఉంది ఇదంతా సీ వాటర్, బ్లూ, అక్కడ బ్లూ కలర్, ఇక్కడ అంతా ఎలా ఉంది. లైట్ హౌస్, లైట్ హౌస్ అండి. ఇక్కడ నుంచి మనము లైట్ హౌస్ చూడొచ్చు. పాలు కాదు నన్ను, అది వాటి వరకు అలో ఉన్నాయి అంతే, దాన్ని దాటి పోకూడదు. మార్కింగ్ పాయింట్ చూడు, ఈ వాటర్కి ఆ వాటర్కి ఎంత డిఫరెన్స్ ఉంది చూడు. ఇక్కడ నుంచి డిఫరెన్స్ కనిపిస్తుంది. అక్కడ అంతా ఎంత బ్లూ కనిపిస్తుంది వాటర్ కదా, ఎంత బ్లూగా. ఆ వాటర్లో ఆ వాటర్ ఆ బ్లూ